ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి బయాలజీలో భాగంగా 8వ తరగతి జీవశాస్త్రంలోని జంతువులలో ప్రత్యుత్పత్తి అనే పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన అంశాలు చూద్దాం. క్విక్ రివిజన్గా మొదటిసారి ఈ వీడియో మీరు చూసినట్లయితే తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే అందించండి. జంతువులలో ప్రత్యుత్పత్తి. మనం ఇంతకుముందు 7వ తరగతిలో మొక్కలలో ప్రత్యుత్పత్తి అటువంటి పాఠంలో ఒక మొక్క నుంచి మరొక మొక్క ఏ విధంగా మరి ఉత్పత్తి అవుతుందో ఆ వీడియోలో మనం క్లియర్గా నేర్చుకున్నామండి. రైట్, ఈ యొక్క వీడియోలో మరికొన్ని అంశాలు నేర్చుకుందాం. మన చుట్టూ మనం అనేక రకాలైనటువంటి చిన్న జంతువులను అదేవిధంగా పెద్ద జంతువులను మన చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. అయితే కొన్ని జంతువులలో చెవులు అనేవి బయట కనిపిస్తాయి. మరికొన్ని జంతువులలో ఈ యొక్క చెవులు అనేవి బయటకు కనిపించవు. రైట్, మరి చెవులు వేటికి బయట కనిపించాలంటే ఇక చూద్దాం. పట్టికలో చెవులు బయటకు కనిపించే జీవులకు అదేవిధంగా చెవులు బయటకు కనిపించే జీవులకు ఉదాహరణ. చెవులు బయటకు కనిపించే జీవులు ఏంటవి? ఆవు, గేదె, మేక, గొర్రె. అర్థమైంది? వీటిలో మనకి చెవులు బయటకి కనిపిస్తాయి. మరి చెవులు బయటకు కనిపించే ఏంటిది? బల్లి, తొండ వంటి జీవుల్లో ఈ యొక్క చెవులు అనేవి బయటకు కనిపించవు. ఈ విధంగా కొన్ని రకాల జీవుల్లో అయితే చెవులు అనేవి బయట కనిపిస్తాయి. కొన్ని రకాల జంతువుల్లో ఈ యొక్క చెవులు అనేవి బయటకు కనిపించవు. రైట్, అదేవిధంగా కొన్ని రకాల జంతువులలో మరి దేహం పైన రోమాలు ఉంటాయండి. దేహం పైన రోమాలు లేదా వెంట్రుకలు ఉంటాయి. మరికొన్ని జంతువులలో ఈ యొక్క రోమాలు లేదా వెంట్రుకలు అనేవి ఉండవు. ఈ విధంగా కూడా కొన్ని రకాల జీవులు మనకి కనిపిస్తూ ఉంటాయి. రైట్, ఇక భూమిపై ఉన్నటువంటి ఈ యొక్క జంతువులను ప్రధానంగా ప్రత్యుత్పత్తిని ఆధారంగా చేసుకొని వీటిని 2 రకాలుగా చెప్పవచ్చండి. ఒకటేమో శిశోత్పాదక జీవులు, 2 అండోత్పాదక జీవులు. శిశోత్పాదక జీవులు అదేవిధంగా అండోత్పాదక జీవులు. ఏంటి సార్ శిశోత్పాదక జీవులు అంటే? ఏ జీవులు అయితే మరి ప్రత్యుత్పత్తిలో పిల్లలను కంటాయో వాటి మనము శిశోత్పాదక అని, అలా కాకుండా ప్రత్యుత్పత్తిలో ఏ జీవులు అయితే మరి పిల్లలను కనకుండా గుడ్లను పెడతాయో వాటి మనము అండోత్పాదక జీవులు అంటాం. శిశోత్పాదక జీవులు అన్ని క్షీరదాలు మనం శిశోత్పాదక జీవులు మనం చెప్పవచ్చు. ఇక అండోత్పాదక జీవులు ఏంటంటే చేపలు, కప్పలు, సరీసృపాలు అదేవిధంగా ఉభయచరాల్లో మనం ఈ యొక్క అండోత్పాదక జీవులు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. రైట్, మరి పిల్లల్ని ఏ జీవులు కంటాయి, అదేవిధంగా అండాలను మరి ఏ జీవులు పెడతాయని మనం తెలుసుకోవాలనుకుంటే చూడండి. చెవులు బయటకు కనిపించే చర్మంపై రోమాలు ఉన్న జంతువులు, చెవులు బయటకు కనిపించే చర్మంపై రోమాలు ఉన్న జంతువులు అనేవి పిల్లలు కంటాయి. గుర్తుపెట్టుకోవాలండి. ఇది ఏ జీవుల్లో అయితే చెవులు బయట కనిపిస్తాయో ఆ విధంగా చెవులు బయట కనిపించి చర్మం పైన రోమాలు ఉన్నట్లయితే అలాంటి జంతువులు అనేవి పిల్లల్ని కంటాయి. అలా కాకుండా చెవులు బయటకు కనిపించకుండా అంటే చెవులు బయటకు కనిపించని చర్మంపై రోమాలు లేని జంతువులు అనేవి చర్మంపై రోమాలు లేనటువంటి జంతువులు అనేవి గుడ్లను పెడతాయి. రైట్, ఈ విధంగా పిల్లలు కనే వాటిని మనము శిశోత్పాదకాలని, ఈ విధంగా గుడ్లను పెట్టే వాటిని మనము అండోత్పాదకాలు అంటాం. ఇక్కడ
శిశోత్పాదకాలు అంటే ఏమిటంటే చెవులు బయటకు కనిపించి చర్మంపై రోమాలు ఉన్న వాటిని మనము శిశోత్పాదక జీవులు అంటాం. ఇవి పిల్లల్ని కంటాయి. వీటిని మనం శిశోత్పాదకాలు అంటాము. అలా కాకుండా చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై రోమాలు జంతువులు ఏం చేస్తాయంటే గుడ్లను పెడతాయి. రైట్. మరి పిల్లలు కనేటువంటి జంతువులను పిల్లల్ని కనే జంతువులను శిశోత్పాదకాలు లేదా వివిపారస్ అంటాము. పిల్లల్ని కనేటువంటి జంతువులను మనం వివిపారస్ అంటాము. తర్వాత గుడ్లను గుడ్లను పెట్టేటువంటి జంతువులను మనం అంటే అండోత్పాదకాలు. గుడ్లను పెట్టేటువంటి జంతువులను మనం అండోత్పాదకాలు అంటాం. దీన్ని మనము ఓవిపోరస్ అంటాము. ఓవిపోరస్ అంటాము. రైట్. ఈ విధంగా జంతువులు రెండు రకాలుగా ఉంటాయి. ఆ ప్రత్యుత్పత్తిని బట్టి పిల్లలు కనేవాడిని మనము శిశోత్పాదకాలు లేదా వివిపారస్ అంటాము. గుడ్లు పెట్టేవాడిని మనము అండోత్పాదకాలు లేదా ఓవిపారస్ అంటాము. రైట్. ఈ విధంగా అండోత్పాదకాలు శిశోత్పాదకాలు మనం గుర్తుపట్టవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఒక మొక్క ఏంటండి ఒక మొక్క లేదా ఒక జీవి నుండి మొక్క లేదా జంతువు అంటే మొక్క కావచ్చు లేదా జంతువు ఒక జీవి నుండి అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్ని ఒక జీవి నుండి ఆ జీవులు ఏం కావచ్చు మొక్కలు కావచ్చు జంతువులు కావచ్చు ఒకే జీవి నుండి మరి అవే పోలికలు ఉన్నటువంటి లేదా అవే పోలికలున్న మరొక జీవి పుట్టడాన్ని మనం అంటే ప్రత్యుత్పత్తి లేదా రిప్రొడక్షన్ అంటాం. మరి శ్వాసక్రియ జీర్ణక్రియ రవాణా విసర్జన లాగానే శ్వాసక్రియ జీర్ణక్రియ విసర్జన అదేవిధంగా రవాణా లాగే ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి జీర్ణక్రియ. మనకి జీర్ణక్రియలు మొత్తం 5 రకాలండి. ఏంటవి? పోషణ, రవాణా, విసర్జన, శ్వాసక్రియ అదేవిధంగా ప్రత్యుత్పత్తి. వీటిలో 4 ఏమో మరి జీవి మనుగడకు ఉపయోగపడితే 5వది ఏంటంటే 4 ఏమో జీవి యొక్క పెరుగుదలకు ఉపయోగపడితే 5వది ఏంటంటే ఈ యొక్క ప్రత్యుత్పత్తి అనేది జీవి యొక్క జాతిని శాశ్వతంగా ఉంచేటట్లు దోహదపడుతుంది. రైట్. ఇక్కడ చూడండి ఒక జీవి నుండి అవే పోలికలటువంటి జీవి పుట్టడం మనం అంటే మనం ప్రత్యుత్పత్తి అంటాము. ఈ యొక్క శ్వాసక్రియ జీర్ణక్రియ విసర్జన అదేవిధంగా రవాణా ఎలానో ఇది కూడా ఏది ఈ యొక్క ప్రత్యుత్పత్తి కూడా ఒక ప్రధానమైనటువంటి జీవక్రియగా చెప్పవచ్చు. రైట్. ఇక్కడ ఈ యొక్క ప్రత్యుత్పత్తి అటువంటి జీవక్రియ వల్ల ఏమవుతారంటే జాతి అంతరించిపోకుండా ఉంటుంది. ఈ యొక్క ప్రత్యుత్పత్తి అటువంటి ఈ యొక్క జీవక్రియ వల్ల జీవి యొక్క జాతి అనేది అంతరించిపోకుండా ఉంటుంది. రైట్. ఇవి ప్రత్యుత్పత్తి అండి. ఇక నెక్స్ట్ పోతే జంతువులలో ప్రధానంగా 2 రకాల ప్రత్యుత్పత్తి ఉన్నది. ఒకటేమో లైంగిక ప్రత్యుత్పత్తి, రెండవది అలైంగిక ప్రత్యుత్పత్తి. ఒకటేమో లైంగిక ప్రత్యుత్పత్తి, 2 అలైంగిక ప్రత్యుత్పత్తి. బంగాళదుంప అంటే అండి ఆలుగడ్డ. రైట్. బంగాళదుంపలో ఏవి కొన్ని అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రైట్. బంగాళదుంప అదేవిధంగా రణపాల అంటే ఇది మనం ప్రత్యుత్పత్తి పత్రంగా చెప్పొచ్చండి. రణపాల అదేవిధంగా చామంతి ఇది ఆస్ట్రేస్ కుటుంబం చెందినటువంటి మొక్క అండి చామంతి. బంగాళదుంప, రణపాల, చామంతి మొదలైన మొక్కల్లో జరిగినటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని మనము 7th క్లాస్లో మనం చూస్తామండి. అదేవిధంగా 10th క్లాస్లో కూడా ఈ యొక్క అంశాన్ని మనం చూస్తూ ఉంటాం. రైట్. ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తి పద్ధతిలో ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ఏంటవి? ఈ యొక్క బంగాళదుంప కానీ రణపాల కానీ చామంతి కానీ ఇవి ఏం చేస్తాయంటే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. మరి ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తిని కూడా మరలా వివిధ రకాలండి. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది వివిధ రకాలుగా ఉంది. అసలు ఏంటి సార్ అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే? సాధారణంగా మన చుట్టూ ఉండే జంతువులలో స్త్రీ పురుష జీవులు వేరుగా ఉండడాన్ని గమనిస్తుంటాం. అంటే మనం చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో జంతువులు ఉంటాయండి. ఈ యొక్క జంతువులు అనేవి స్త్రీ జీవులు వేరే ఉంటాయి, అదేవిధంగా పురుష జీవులు వేరే ఉంటాయని మనము చూస్తుంటాం. అయితే కొన్ని నిమ్న స్థాయి జీవులలో
అంటే అభివృద్ధి చెందినటువంటి జీవులను మనం నిమ్న స్థాయి జీవులు అంటాం. కొన్ని నిమ్న స్థాయి జీవులలో స్త్రీ పురుష విభేదనం ఉండదు. అంటే ఇది స్త్రీ జీవి అని కానీ ఇది పురుష జీవిగా అని కానీ ప్రత్యేకంగా మనం చెప్పలేము. అంటే నిమ్న స్థాయి జీవులలో ఈ యొక్క స్త్రీ పురుష విభేదనం అనేది ఉండదు. వీటిలో సంయోగ బీజాలు కూడా ఏర్పడవు. ఏ సంయోగ బీజాలు? పురుష సంయోగ బీజాలు, స్త్రీ సంయోగ బీజాలు. రైట్. మొక్కలైతేమో మరి పరాగరేణులు అండాలు, అదేవిధంగా జంతువులు అయితే శుక్రకణాలు అండాలండి. ఈ విధంగా ఈ యొక్క నిమ్న స్థాయి జీవులు ఎలాంటి మరి సంయోగ బీజాలు అనేవి ఏర్పడవు, కానీ వాటి సంతతిని మాత్రం ఏర్పరచుకోగలుగుతాయి. ఈ యొక్క నిమ్న స్థాయి జీవులలో ఎలాంటి మరి స్త్రీ పురుష విభేదం ఉండదు. దాంతోపాటుగా ఈ యొక్క సంయోగ బీజాలు కూడా అంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు అనేవి ఏర్పడవు, కానీ వాటి యొక్క సంతతి మాత్రము ఏర్పరచుకుంటాయి ఈ యొక్క నిమ్న స్థాయి జీవులలో. ఈ విధంగా సంయోగ బీజాలు ఏర్పడకుండా, చూడండి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ, సంయోగ బీజాలు ఏర్పడకుండా సంయుక్త బీజము లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని మనము అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అంటాం. ఎక్కడ ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే నిమ్న స్థాయి జీవులలో. ఈ యొక్క నిమ్న స్థాయి జీవులు ఎలాంటి స్త్రీ పురుష జీవులు అనే విభేదనం ఉండదు. వీటిలో సంయోగ బీజాలు కూడా ఏర్పడవు, కానీ ఇవి సంతతిని ఏర్పరచుకోగలుగుతాయి. ఈ విధంగా సంయోగ బీజాలు లేకుండా, అదేవిధంగా సంయుక్త బీజాలు అంటే సంయోగ బీజాలు లేవు కాబట్టి సంయుక్త బీజం కూడా ఏర్పడదండి. అంటే ఇక్కడ సంయోగ బీజాలు లేకుండా సంయుక్త బీజం జైగోట్ లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచేటువంటి పద్ధతిని మనం అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా ఎసెక్సువల్ రిప్రొడక్షన్. ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కడ జరుగుతుంది సార్ అంటే నిమ్న స్థాయి జీవులలో అని మనము గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది ఏ జీవులు చూస్తారంటే నిమ్న స్థాయి జీవుడు వంటి హైడ్రాలో, అదేవిధంగా పారామీషియంలో, అమీబాలో ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దేనిస్ అంటే హైడ్రా, పారామీషియం, అమీబా. ఈ యొక్క పారామీషియం, అమీబా అనేది రెండు మరి ప్రోటోజో వర్గం చెందినది. ఈ యొక్క హైడ్రా అనేది సిలెంటరేటా లేదా దీన్ని మనము నిడేరియా అని కూడా అంటాము. సిలెంటరేటా లేదా నిడేరియా వర్గం చెందినటువంటి జీవిగా మనము చెప్పవచ్చు. ఈ విధంగా హైడ్రా, పారామీషియం, అమీబా వంటి జీవులలో, అమీబా వంటి నిమ్న స్థాయి జీవులలో ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి లేదా ఎసెక్సువల్ రిప్రొడక్షన్ ఏర్పడుతుంది. దీనిలో ఎలాంటి స్త్రీ పురుష సంయోగ బీజాలు కానీ మరి ఎలాంటి సంయుక్త బీజం కానీ ఏర్పడడం అనేది జరగదు. ఇక నెక్స్ట్ పోతే మనం హైడ్రాలో కోరకీ భవనం. ఈ యొక్క కోరకీ భవనం కూడా మనం అలైంగిక ప్రత్యుత్పత్తి మనం ఉదాహరణ చెప్పవచ్చు. ఈ యొక్క కోరకీ భవనాన్ని మనం ఏమన్నా సార్ అంటే బడ్డింగ్ అంటాము. ఏమన్నా సార్ బడ్డింగ్. ఈ కోరకీ భవనం మనం అంటే బడ్డింగ్ అని కూడా మనము చెప్పవచ్చు. రైట్. ఈ యొక్క హైడ్రాలో మరి బడ్డింగ్ లేదా కోరకీ భవనం అనేటువంటి ప్రక్రియ ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగి ఒక హైడ్రా నుండి మరొక కొత్త హైడ్రా అనేది రావడం అయితే జరుగుతుంది. మరి ఏ విధంగా వస్తుంది సార్ అంటే రైట్. ఈ యొక్క హైడ్రా వంటి ఈ యొక్క సూక్ష్మజీవులు అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు నిర్మాణాలు ఏర్పడవచ్చు. చూడండి ఈ విధంగా మనం హైడ్రా ఉంటే చిన్న ఒక స్మాల్ ట్రీ లేకూడదండి, ఇలా ఉంటుంది. ఇవేమో ఇలా ఉంటుందండి. ఈ యొక్క హైడ్రా ఈ యొక్క భాగం ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఉబ్బెత్తు నిర్మాణం ఏర్పడుతుంది. ఈ ఉబ్బెత్తు నిర్మాణం అనే అభివృద్ధి చెంది మరలా ఒక పిల్ల హైడ్రా ఏర్పడుతుంది. ఈ పిల్ల హైడ్రా అనేది కట్ అయిపోయి ఒక కొత్త హైడ్రా అయితే ఏర్పడుతుంది. ఈ విధంగా హైడ్రాలో ఏమవుతుందంటే ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు నిర్మాణాలు ఏర్పడుతుంది. ఎలా ఉంటుంది చెప్పగా ఇలా ఉంటే ఇక్కడ ఇలా ఉబ్బెత్తు ఇట్లా ఈ విధంగా ఉబ్బెత్తు నిర్మాణం ఏర్పడి ఈ యొక్క ఉబ్బెత్తు నిర్మాణం మనం అంటే కోరకాలు లేదా దీన్ని మనము
బడ్డింగ్స్ అంటామండి. ఉబ్బెత్తిన నిర్మాణం ఉంటాయి. ఈ యొక్క ఉబ్బెత్తిన నిర్మాణం మనం అంటే కోరక లేదా బడ్డింగ్ బడ్డింగ్ అంటాము. అదేవిధంగా ఈస్ట్ కణాల్లో కూడా మనం ఈ యొక్క బడ్డింగ్ అదేవిధంగా కోరకి భావం చూస్తాము. ఈ యొక్క ఈస్ట్ కణము అనేది ఏకకణ శిలీంధ్రాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ విధంగా కోరకి భవనం లేదా బడ్డింగ్ అనేది ఈ యొక్క హెడ్డలో, అదేవిధంగా శిలీంధ్రాలు అనేటువంటి ఈ యొక్క ఈస్టులు కూడా ఇలాంటి ఉబ్బెత్తిన నిర్మాణం ఏర్పడి స్వతంత్ర జీవులుగా ఏర్పడడం జరుగుతుంది. ఇలాంటి విధానాన్ని మనం ఏంటంటే అలైంగిక ప్రతిపత్తిలో బడ్డింగ్ లేదా కోరకి భవనంగా చెప్పవచ్చు. ఈ యొక్క ఈస్టుల గురించి మనం 7th క్లాస్లో చూడడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కొత్త జీవులు అనేవి లేదా కొత్త హెడలు అనేవి పుట్టుకొస్తాయి. ఇటువంటి ప్రత్యుత్పత్తి మనం అంటే కోరకి భవనం లేదా బడ్డింగ్ అంటాము. ఈ కోరకి భవనం బడ్డింగ్ అనేది హైడ్రాలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఏకకణ జీవులు అనేటువంటి ఏకకణ శిలీంధ్రం అనేటువంటి ఈ యొక్క ఈస్టులలో కూడా ఈ యొక్క మరి ప్రత్యుత్పత్తి మనకి ఈ యొక్క కోరకి భవనం అంటే లేదా బడ్డింగ్ ప్రత్యుత్పత్తి మనకి అలాగే ప్రత్యుత్పత్తి కనబడుతుంది. ఈ యొక్క ఈస్టులే ఏం చేస్తాయంటే మరి చక్కెరను ఇథైల్ ఆల్కహాల్గా మార్చడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి. ఈస్ట్ హైడ్రాలలో జరిగేటువంటి కోరకి భవనంలో కొన్ని భేదాలు అంటే కొన్ని ప్రత్యేకంటి భేద కొద్దిగా తేడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. రైట్. ఇక నెక్స్ట్ పోతే అమీబా అండి. నెక్స్ట్ అమీబా. ఇది అమీబా అండి. ఈ యొక్క అమీబా మరి ఒక నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదండి. నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. ఈ యొక్క అమీబా అనేది తన యొక్క దేహాన్ని తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది. అంటే గ్రీకులో ఒక దేవత తన యొక్క ఆకారాన్ని మరి తరచుగా మార్చుకుంటుంది కాబట్టి దానికి గుర్తుగానే దీనికి అమీబా అని పేరు పెట్టడం అయితే జరిగింది. రైట్. ఈ యొక్క సూక్ష్మజీవి మనం అంటే అమీబా అంటాము. ఇది మంచినీటిలో జీవిస్తుంది. ఏంటిది ఈ యొక్క అమీబా. మరి ఈ యొక్క అమీబా యొక్క శరీరం అనేది ఒకే ఒక కణంతో నిర్మితమై ఉంటుంది కాబట్టి ఈ యొక్క అమీబా మనం అంటే ఏకకణ జీవులు అంటాము. ఇది అమీబా అండి. రైట్. ఈ యొక్క అమీబాలో మనకు సాధారణంగా జరిగేటువంటి ప్రత్యుత్పత్తి లేదా కనబడే ప్రత్యుత్పత్తి ఏంటి అంటే ద్విధా విచ్ఛత్తి. అమీబాలో కూడా ద్విధా విచ్ఛత్తి కనబడుతుంది. హైడ్రాలో కోరకి భావం పడుతుంది. అదేవిధంగా మరి పారామీషియంలో మరి ద్విధా విచ్ఛత్తి కనబడుతుంది. అదేవిధంగా బహుధా విచ్ఛత్తి కూడా కనబడటం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ పెడితే రైట్. మరి ఏ విధంగా ఇక ద్విధా విచ్ఛత్తి అనేది జరుగుతుంది, ద్విధా విచ్ఛత్తి ఎలా జరుగుతుంది మనము చూద్దామండి. ఈ యొక్క కణములో ఉన్నటువంటి కేంద్రకం అనేది పరిపక్వ దశకు చేరిన తర్వాత ఈ యొక్క విచ్ఛత్తి అనేది మొదలవుతుంది. ఈ యొక్క జీవులలో విచ్ఛత్తి మొదలవుతుంటే జీవులో ఉన్నటువంటి కేంద్రకం అనేది పక్వ దశకు చేరిన తర్వాత విచ్ఛత్తి అనేది మొదలవుతుంది. కేంద్రక విభజన తర్వాత అమీబా శరీరం అనేది రెండుగా విడిపోతుంది. అనగా ఒక తల్లి అమీబా నుండి 2 పిల్ల అమీబాలు ఏర్పడతాయి. తల్లి అమీబా తన ఉనికిని కోల్పోతుంది. ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని అంటే ఒక జీవి 2 జీవులుగా విడిపోవడాన్ని మనం అంటే ద్విధా విచ్ఛత్తి అంటామండి. మనం ద్విధా విచ్ఛత్తి, దీన్ని మనము బైనరీ ఫ్యూజన్, ద్విధా విచ్ఛత్తి లేదా బైనరీ ఫ్యూజన్. ఈ విధంగా ద్విధా విచ్ఛత్తి అనేది ఎక్కడ చూస్తారంటే అమీబాలో ఈ యొక్క ద్విధా విచ్ఛత్తి అనేది జరుగుతుంది. రైట్. జంతువులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తిలో కేవలం ద్విధా విచ్ఛత్తి అదేవిధంగా కోరకీ భవనం అటువంటి పద్ధతులతో పాటు ఇంకేమని చెప్పి మీకు ఇంతకుముందు బహుధా విచ్ఛత్తి కూడా జరుగుతుంది. ఏంటిది? బహుధా విచ్ఛత్తి కూడా ఉండబోతే జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో మరి ద్విధా విచ్ఛత్తి, అదేవిధంగా కోరకి భవనం, అదేవిధంగా బహుధా విచ్ఛత్తి కూడా ఈ యొక్క
జీవులలో అంటే నిమ్మస్థాయి జీవులలో జరగడం అయితే జరుగుతుంది. ఇది ద్విధా విచ్ఛితి. నెక్స్ట్ లైంగిక ప్రతిపత్తి. మనం లైంగిక ప్రతిపత్తి గురించి మనం 8th క్లాస్లో మనం చక్కగా సారీ 7th క్లాస్లో మనం చక్కగా నేర్చుకున్నామండి. అది మనకి వీడియో రూపంలో మనం అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ మనం ఏం చేసుకున్నామంటే మరి ఏకలింగ పుష్పాలు, అదేవిధంగా ద్విలింగ పుష్పాలు, పరాగరేణులు, అదేవిధంగా అండకోశం గురించి మనం అక్కడ ఆ యొక్క వీడియోలో మనం నేర్చుకోవడం జరిగింది. రైట్. ఈ యొక్క నెక్స్ట్ ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అండి. ఈ లైంగిక ప్రత్యుత్పత్తిని మనము సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాము. ఈ యొక్క లైంగిక ప్రత్యుత్పత్తి అనేది ఉన్నత జీవులలో అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి జీవులలో జరిగేటువంటి ఈ యొక్క ప్రత్యుత్పత్తినే మనము లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. ఈ యొక్క లైంగిక ప్రత్యుత్పత్తిలో మొక్కల్లో అయితే పరాగకోశం నుండి ఉత్పత్తి అయిన పరాగరేణువులు, మొక్కలలో అయితే పరాగకోశం నుండి ఉత్పత్తి అయిన పరాగరేణువులు ఈ యొక్క కీలాగ్రాన్ని చేరి, మొక్కలలో అయితే ఈ యొక్క పరాగకోశం నుండి ఏర్పడినటువంటి ఈ యొక్క పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరి పరాగనాళాన్ని ఏర్పరిచి అండాన్ని ఏర్పరుస్తాయి. ఏంటి సార్ పరాగరేణువులు చూడండి, ఇక్కడ మొక్కల్లో పుష్పంలో 4 వలయాల్లో ఈ పుష్ప భాగాలు ఉంటాయి. అవి రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, అండకోశము కేసరావళి, అదేవిధంగా అండకోశం వంటి ఈ యొక్క 4 భాగాలు మనకి కనిపిస్తుంటాయి. మరి ఈ విధంగా పరాగరేణువుల్లోని ఉన్నటువంటి పరాగకోశములోని ఈ యొక్క పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరి మరి ఆ యొక్క పరాగరేణువులోనివి మొలకెత్తి పరాగనాళాన్ని ఏర్పరిచి అండాన్ని చేరుతాయి. ఆ పరాగనాళంలో ఉన్నటువంటి ఈ యొక్క పురుష బీజ కణాలు అన్నం లోపల ఉన్నటువంటి మరి స్త్రీ బీజ కణంతో ఫలదీకరణ చెంది ఈ యొక్క సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పరిచే విధానమే స్త్రీ సంయోగ లేదా స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి మరి సంయుక్త బీజం ఏర్పరిచేటువంటి విధానమే మనం అంటే లైంగిక ప్రత్యుత్పత్తి లేదా సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాము. ఈ యొక్క లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మొక్కలలో, జంతువులు అంటే అభివృద్ధి చెందినటువంటి మొక్కలలో, జంతువుల్లో ప్రధానంగా ఇది కనిపిస్తుంది. ఇది లైంగిక అంటే స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి ఏర్పడే విధానం మనం లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. దీన్ని మనం సెక్సువల్ రిప్రొడక్షన్ అంటాము. ఇక నెక్స్ట్ అయితే మనకి జంతువులలో లైంగిక ప్రత్యుత్పత్తి. మొక్కల్లో ప్రత్యుత్పత్తి లైంగిక పరాగకోశంలోని పరాగరేణువులు అండాశయంతో కలవడం వల్ల అక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది మొక్కల్లో అయితే. మరి జంతువులలో అయితే ఏంది, జంతువుల లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజాల నుండి శుక్రకణాలు, దీన్ని మనం స్పెర్మ్స్ అంటాము. అదేవిధంగా స్త్రీ సంయోగ బీజం నుండి అండంతో సంయోగం చెందుతుంది. తద్వారా ఏర్పడిన దాన్ని మనం సంయుక్త బీజము అంటాము. ఈ యొక్క జంతువులలో అయితే పురుష సంయోగ బీజం అనేటువంటి ఈ యొక్క శుక్రకణాలు స్పెర్మ్స్ అనేవి స్త్రీ బీజ సంయోగ బీజం అనేటువంటి అండంతో సంయోగం చెంది మరి సంయుక్త బీజం ఏర్పడుతుంది. దీన్ని మనం ఈ విధంగా జంతువులో జరుగుతుందండి. మరి పిల్ల జీవి ఏర్పడాలంటే ఖచ్చితంగా సంయుక్త బీజం అనేది ఏర్పడాలి. ఈ సంయుక్త బీజం అభివృద్ధి చెంది తర్వాత పిల్ల జీవిగా ఏర్పడడం జరుగుతుంది. ఇది మనము 7th క్లాస్లో మనం నేర్చుకోవడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అయితే ఇది మొక్కల్లో ప్రత్యుత్పత్తి, అదేవిధంగా జంతువులలో ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మేల్ రిప్రొడక్షన్ సిస్టమ్. రైట్. ఈ యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధానంగా శుక్రకణాలు, అదేవిధంగా అండాలు ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ ఆవులు దూడలకు జన్మనివ్వడం, మేకలు మేక పిల్లలకు జన్మనివ్వడం, తల్లి బిడ్డకు జన్మనివ్వడం మనము చూస్తూ ఉంటామండి. ఆవులు దూడలకు జన్మనిస్తాయి, మేక పిల్లకు, అదేవిధంగా తల్లి బిడ్డకు జన్మనివ్వడం మనం
చూస్తుంటాం. అంటే ఇది ఏ విధంగా జరుగుతుందంటే ప్రత్యుత్పత్తి విధానము ద్వారా. నెక్స్ట్ చూస్తే మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు. ఈ మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధానమైన భాగాలు ఏంటంటే మూస్కాలండి. ఏంటవి ప్రధాన భాగాలు? మూస్కాలు. ఈ యొక్క మూస్కాల నుండే శుక్రకణాలు అనేవి ఏర్పడతాయండి. మూస్కాల నుండి ఈ యొక్క శుక్రకణాలు అనేవి ఏర్పడతాయి. రైట్. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉదరము దిగువ భాగంలో, ఉదరం యొక్క పొట్ట యొక్క దిగువ భాగంలో ఉంటుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏమిటంటే ఒక జత ముస్కాలు, ఒక జత శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటుంది. చూడు ఇక్కడ మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఉదరం యొక్క కింది భాగం ఉంటుంది. ఈ యొక్క మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలండి. ఒకటేమో ఒక జత ముస్కాలు, ఈ యొక్క ముస్కాల నుండి బయలుదేరేటువంటి నాళాలు మనం శుక్రవాహికడము, ఇవి కూడా ఒక జత ఉంటాయి. అదేవిధంగా ఒక పురుషాంగం ఉంటుంది. ఇవి మానవుని యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు. నెక్స్ట్ మరి ఈ యొక్క మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మరి చూసినట్టే ముస్కాలు అనేవి ప్రధానమైన భాగాలండి. ఈ యొక్క ముస్కాలు అనేవి ఎలా ఉంటుంది అంటే అండాకారంలో ఉంటాయి. ఎలా ఉంటుంది సార్? ముస్కాలు అనేవి అండాకారం ఉంటాయి. ఈ యొక్క ముస్కాలు అనేవి పురుష సంయోగ బీజాలైనటువంటి శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ యొక్క ముస్కాలు అనేవి పురుష సంయోగ బీజాలైనటువంటి శుక్రకణాలను శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి ముస్కం నుండి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది. చూడండి, ఇది ముస్కం ఉంటే ఇదొక ముస్కం, ఇది ముస్కం, ఒక జత అంటే ఇది ఒకటండి. ఈ విధంగా ఒక జత ఏమవుతుందంటే మరి ఒక నాళాలు బయలుదేరుతాయి. ఈ నాళాలను మనం అంటే శుక్రవాహికలు. అంటే ప్రతి ముస్కం నుండి కూడా ఏముందంటే ఒక జత ఒక శుక్రవాహిక బయలుదేరి ఇటు ఒకటి మొత్తం కూడా 2, అంటే ఒక జత అంటే ఒక రెండు ఇటు ముస్కాలకి 2 నాళాలు అన్నమాట. రైట్. ఈ విధంగా ప్రతి ముస్కం నుండి ఒక శుక్రవాహిక బయలుదేరుతుంది. ఈ యొక్క శుక్రవాహిక గుండా మరి ఏమంటే శుక్రకణాలు ప్రయాణించి, అంటే ముస్కం నుండి వచ్చి బయలుదేరి ఈ యొక్క శుక్రవాహిక గుండా ఈ యొక్క ముస్కాలు బయలుదేరి పురుషాంగం ద్వారా బయటకు విడుదల అవుతాయి. చూడండి, ఇక్కడ ముస్కాలు అనేవి అండాకారంలో ఉంటాయి. ఎలా ఉంటుంది సార్? ముస్కాలు అనేవి అండాకారం ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ నుండి మనకు ఏం బయలుదేరుతుంది? ఇది ఒక శుక్రవాహిక. ముస్కాలు ఏర్పడినటువంటి ఈ యొక్క శుక్రకణాలు అనేవి ఈ యొక్క శుక్రవాహిక ద్వారా బయలుదేరి ఈ యొక్క పురుషాంగం ద్వారా బయటకు రావడం అయితే జరుగుతుంది. మరి ఈ యొక్క ముస్కాలు అనేవి మరి మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. వెరీ ఇంపార్టెంట్. ముస్కాలు ఎన్ని శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయంటే మిలియన్ల కొద్ది ఈ యొక్క శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఏకస్థితిక కణాలైన శుక్రకణాలు అతి సూక్ష్మమైనవి. ఈ యొక్క శుక్రకణాలు అనేవి వీటి యొక్క స్థితి అని ఎక్స్ స్థితి అండి, అంటే ఏకస్థితికలు ఇవి. రైట్. ఈ యొక్క ఏకస్థితిక కణాలైనటువంటి ఈ యొక్క శుక్రకణాలు అనేవి అతి సూక్ష్మమైనవి అండి. ఇవి చాలా చిన్నవి. ఈ విధంగా ఉంటే ఇక ఈ శుక్రకణంలో మరలా 3 భాగాలు ఉన్నాయండి. ఎన్ని భాగాలు సార్? 3 భాగాలు. ఏంటి సార్ అంటే శుక్రకణం యొక్క తల భాగము, అదేవిధంగా మధ్య భాగము, అదేవిధంగా పొడవైన తోకను కలిగి ఉంటుంది. ప్రతి శుక్రకణం కూడా 3 భాగాలు కలిగి ఉంటుంది. ఒకటి తల భాగము, 2 మధ్య భాగము, అదేవిధంగా పొడవైన తోకను కలిగి ఉంటుంది. ఈ యొక్క ప్రతి శుక్రకణం యొక్క తల భాగంలో కేంద్రకం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి కణం తల భాగం ఉంటుందంట కేంద్రకం ఉంటుంది. అదేవిధంగా మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియా. ఏ మధ్య భాగము? శుక్రకణం యొక్క మధ్య భాగం. శుక్రకణం యొక్క మధ్య భాగంలో అనేక కేంద్రకాలు ఉంటాయి. మరి కేంద్రకాలు ఉంటే అర్థమైంది, వాటికి శక్తిని ఇస్తాయి. వీటికి శుక్రకణాలని శక్తిని ఇస్తాయి. రైట్. అందువల్ల శక్తిని కలిగి ఉండటం వల్ల ఈ యొక్క శుక్రకణాలు అనేవి చలించడానికి చలిస్తాయి. మరి ఈ శుక్రకణాలు చలించడానికి కావలసినటువంటి ఈ యొక్క శక్తినే ఈ యొక్క
మైటోకాండ్రియాలు అనేవి ఇస్తూ ఉంటాయి. రైట్, చూడండి ఇక్కడ శుక్రకణం అనేది చాలా చిన్నదండి. ఈ యొక్క శుక్రకణంలో తల భాగము, మధ్య భాగం, పొడవు, తోక ఉంటుందండి. ఈ యొక్క తలలో ఏముంటుంది, ఒక కేంద్రకం ఉంటుంది. అదేవిధంగా మధ్య భాగంలో మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియా అనేది శుక్రకణాలు చెలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. రైట్, ఇది శుక్ర కణాలు. అదేవిధంగా పురుష ప్రత్యుత్పత్తి ఇదండి. ఇది శుక్రకణ కణం. ఈ శుక్రకణంలో ఫస్ట్ ఏంటి, ఒకటి తల భాగము, దీనిలో కేంద్రకం ఉంటుంది. ఇదేమో మధ్య భాగము. ఈ మధ్య భాగంలో ఏముంటుందంటే ఇక్కడ మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియా అంటే ఈ శుక్రకణాన్ని చెల్లించడానికి ఈ యొక్క శక్తిని ఇస్తుంది. ఇక ఈ చివరి భాగం అంటే తోక భాగం. ఈ విధంగా 3 భాగాలను కలిగి ఉంటుంది. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ముస్కాలు, అదేవిధంగా శుక్రకణాల గురించి. ఇక నెక్స్ట్ ఏం సార్ అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఫిమేల్ రిప్రొడక్షన్ సిస్టమ్. రైట్, ఇక స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది స్త్రీలలో ఉదరం లోపల నాభికి కొంచెం దిగువగా ఉంటుంది. ఈ యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది స్త్రీ జీవులలో మరి ఉదరం లోపల, అదేవిధంగా నాభికి కొంచెం దిగువగా ఉంటుంది. ఈ యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా కొన్ని భాగాలు ఉంటాయండి. అవి ఏంటి సార్ అంటే ఒక జత స్త్రీ బీజ కోశాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, ఒక గర్భాశయము, అదేవిధంగా యోని అనేవి ఉంటాయి. మరి పురుషులు ఏముంటుంది, ఒక జత ముస్కాలు, అదేవిధంగా శుక్రవాహికలు, అదేవిధంగా పురుషాంగం ఉంటుంది. మరి స్త్రీ జీవిలో ఉన్నటువంటి ఏముంటుంది సార్ అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీ బీజ కోశాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం. అదేవిధంగా ఒక గర్భాశయము, యూరటస్, అదేవిధంగా యోని అనేది ఈ విధంగా స్త్రీ ప్రత్యుత్పత్తిలో ఈ యొక్క 4 భాగాలను కలిగి ఉంటుంది. రైట్, స్త్రీ బీజ కోశాలు అనేవి అంటే స్త్రీ జీవిలో ఉన్నటువంటి ఈ ఒక జత స్త్రీ బీజ కోశాలు అండి. ఈ యొక్క స్త్రీ బీజ కోశాలు ఎక్కడ అంటే ఉదరము లోపల, ఈ యొక్క స్త్రీ బీజ కోశాలు అనేవి ఉదరం లోపల కటి వలయ భాగంలో, స్త్రీ బీజ కోశాలు అనేవి స్త్రీ జీవిలో ఉదరం లోపల, అదేవిధంగా కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మొదటి భాగమైనటువంటి యొక్క స్త్రీ బీజ కోశాలు ఎక్కడ ఉంది సార్ అంటే స్త్రీ జీవి యొక్క ఉదరం లోపల కటి భాగంలో ఈ యొక్క గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయి. ప్రతి స్త్రీ బీజ కోశం నుండి ప్రతి స్త్రీ బీజ కోశం నుండి గరాటు ఆకారంలో విరిగిపడండి గరాటు ఆకారం ఉన్నటువంటి ఒక ఫాలోపియన్ నాళం బయలుదేరుతుంది. స్త్రీ బీజ కోశం నుండి వచ్చేటువంటి ట్యూబ్స్ నాళాలని మనము ఫాలోపియన్ నాళము అంటాము. ఈ యొక్క ఫాలోపియన్ నాళం అనేది సాధారణంగా గరాటు ఆకారంలో గరాటు ఆకారం ఉంటుంది. యాక్చువల్ ఫస్ట్ ఏమంటే స్త్రీ బీజ కోశం అనేది గర్భాశయానికి ఇరువైపు ఉంటుంది. ప్రతి స్త్రీ బీజ కోశం నుండి గరాటు ఆకారంలో ఉన్నటువంటి ఒక ఫాలోపియన్ నాళం అయితే ఇది గర్భాశయం, అదేవిధంగా ఫాలోపియన్ నాళం అండి. రైట్, ఈ యొక్క స్త్రీ బీజ కోశాలు స్త్రీ బీజ కణాలను అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ యొక్క స్త్రీ బీజ కోశాలు ఏం చేస్తారంటే బీజ కణాలను అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయి. సాధారణంగా మానవుల్లో స్త్రీ బీజ కోశాల నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్, స్త్రీ బీజ కోశం నుండి ప్రతి నెల ఒక పరిపక్వమైన అండము విడుదలవుతుంది. అంటే ఒకసారేమో ఎడమ వైపు ఉన్నటువంటి స్త్రీ బీజ కోశం నుండి ఒక అండము, మరొకసారేమో కుడిపక్క ఉన్నటువంటి స్త్రీ బీజ కోశం నుండి ఒక అండం అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఏమంటే మానవుల్లో స్త్రీ బీజ కోశం నుండి ప్రతి నెల పరిపక్వమైనటువంటి ఎన్ని అండాలండి, ఒక అండం అవుతుంది. పరిపక్వం నుండి
ఒక పరిపక్వమైన అండము విడుదలవుతుంది. శిశువు యొక్క పెరుగుదల ఎక్కడ జరుగుతుందంటే గర్భాశయం జరుగుతుంది. శిశువు యొక్క పెరుగుదల అనేది గర్భాశయంలో జరుగుతుంది. స్త్రీలలో మరియు ఆడ జంతువులలో యోని అను భాగము బాహ్య జననాంగాలను గర్భాశయముతో కలుపుతుంది. ఈ యొక్క స్త్రీలలో అదేవిధంగా ఆడ జంతువులో ఉన్నటువంటి ఈ యొక్క యోని అనేది బాహ్య జననాంగాలను గర్భాశయం కలుపుతుంది. బాహ్య జననాంగాలను గర్భాశయంతో గర్భాశయంతో కలిపే భాగం ఏంటంటే యోని అండి. అంటే ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు. ఇక నెక్స్ట్ పోతే అండం అనేది అంటే స్త్రీ బీజకోశం నుండి వచ్చేటువంటి అండం అనేది ఒక పొరతో కప్పబడి ఉంటుంది. ఎన్ని పొరలండి? ఒకే పొరతోని కప్పబడి ఉంటుంది. స్త్రీ బీజకోశం నుండి విడుదలైనటువంటి ఈ యొక్క అండం అనేది ఒక పొరతో కప్పబడి ఉంటుంది. అండము లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతుంటుంది. అండము లోపల కణద్రవ్యంలో ఇది అండం అనుకుంటే ఈ యొక్క అండం లోపల మరి ఈ యొక్క కణద్రవ్యంలో ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క కణద్రవ్యంలో గుండ్రని కేంద్రకం అనేది తేలియాడుతుంది. చూడండి, ఇక్కడ అండం అనేది ఒకే పొరతో కప్పబడి ఉంటుంది. అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం అనేది తేలియాడుతూ ఉంటుంది. ఇది అండం యొక్క వివరణ. అంటే ప్రతి నెల ఒక్కొక్క అండం అయితే వస్తుందండి. రైట్, ఇక్కడ చూడండి, ఇది 2024 డిఎస్ఆర్ అండి బిట్టు. ఇక్కడ చూడండి, ఇది చార్ట్ అండి. దీన్ని మనము ఈ విధంగా ఉంటే ఈ బుక్లో అంటే ఏ బుక్లో అయినా సరే ఈ విధంగా చార్ట్ ఉంటే ఖచ్చితంగా ఇది 100కి 100% ఇంపార్టెంట్ అండి. ఇలాంటి చార్ట్స్ ఉన్నటువంటి క్వశ్చన్ లేకుండా డిఎస్సి పేపర్ అనేది ఉండదండి. ఖచ్చితంగా ఇలాంటి చార్ట్స్ ఉండి బిడ్స్ ఆడడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఆడడం జరిగింది. ఇక చూడండి, పురుషుడు అదేవిధంగా స్త్రీ అండి. అంటే పురుషుడు ఏమొస్తాయి? ముస్కాలు వస్తుంది. ముస్కాలు అంటే శుక్రకాలు ఉంటాయి. మరి స్త్రీ జీవి నుండి స్త్రీ బీజకు వస్తుంది. స్త్రీ బీజ కోసం ఉంటుంది స్త్రీ జీవులు. ఇక స్త్రీ బీజ కోసం నుండి అండం ఏర్పడుతుంది. ఈ విధంగా నుండి యొక్క శుక్రకణాలు అండం అనేది సంయోగం చెందుతుంది. సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ యొక్క సంయుక్త బీజం తర్వాత 2 బాక్సుల నుండి మరి ఇక్కడ తర్వాత ఏమి ఏర్పడతాయో అవి మనము రాయవలసి ఉంటుంది. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ రావడం అయితే ఉంటుంది. ఈ యొక్క 8th క్లాస్ కూడా ఇలాంటి పట్టికలు చాలా ఉండడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఫలదీకరణం, ఫెర్టిలైజేషన్ అనమాట. ఫలదీకరణం అంటే ఏంటంటే శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెందుతుంది. దీన్ని మనం అంటే ఫలదీకరణం లేదా ఫెర్టిలైజేషన్ అంటాం. శుక్రకణం యొక్క కేంద్రకం అదేవిధంగా అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెందుతుంది. ఈ విధంగా సంయోగం చెందడం మనం అంటే ఫలదీకరణం అంటాము. ఫలదీకరణ సమయంలో 2 కణాల్లోని కేంద్రకాలు కలిసిపోయి 2 కణాలు, ఏ కణాలు? శుక్రకణం అదేవిధంగా అండకణం. ఈ యొక్క శుక్రకణం అదే అండకణం కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకంగా మారుతాయి. దీని ఫలితంగా ఏంటంటే సంయుక్త బీజము లేదా జైగోట్ అనేది ఏర్పడుతుంది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క ఫలదీకరణ అనేది 2 రకాలు జరుగుతుందండి. ఒకటేమో బాహ్య ఫలదీకరణం, అదేవిధంగా అంతర ఫలదీకరణం. ఏంటి సార్ అంతర ఫలదీకరణం అంటే? శుక్రకణాలు స్త్రీ శరీరంలోకి ప్రవేశించడం అవసరం. ఇందుకోసం స్త్రీ మరియు పురుష జీవి శరీరాల్లో ప్రత్యేకమైన అవయవాల అమరిక ఉంటుంది. ఈ రకమైన ఫలదీకరణాన్ని కొన్ని కీటకాలు, పాములు, అదేవిధంగా బలులు, క్షీరద మొదలవాటిలో చూడవచ్చు. ఏంటిది అంతర ఫలదీకరణం? అంతర ఫలదీకరణం అంటే ఏంటంటే
ఫలదీకరణం అనేది జీవి యొక్క స్త్రీ జీవి యొక్క శరీరం లోపల ఫలదీకరణం అనేది స్త్రీ జీవి యొక్క శరీరం లోపల జరిగినట్లయితే దాన్ని మనం అంతర ఫలదీకరణము అంటాం మేడం. అంతర ఫలదీకరణం అంటాము. బాహ్య ఫలదీకరణం అంటే స్త్రీ జీవి వెలుపల ఈ యొక్క ఫలదీకరణ జరిగితే దాన్ని మనం బాహ్య ఫలదీకరణము అంటాము. ఈ యొక్క అంతర ఫలదీకరణానికి ఉదాహరణలు పక్షులు, క్షీరదాలండి. అదేవిధంగా కీటకాలు, అదేవిధంగా పాములు, బళ్ళు, వీటిలో అంతర ఫలదీకరణం జరుగుతుంది. నెక్స్ట్ పిండాభివృద్ధి. చూడండి, సంయుక్త బిందువుతో ఇక్కడ మనం అంటే పిండాభివృద్ధి చేసుకోవాలండి. పిండాభివృద్ధి ఫలదీకరణం ఏర్పడిన తర్వాత సంయుక్త బీజం అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరచుకుంటుంది. ఈ కణాలను కలిసి బంతి ఆకారాన్ని పోలి ఉంటాయి. ఈ యొక్క ఫలదీకరణ జరిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ యొక్క సంయుక్త బీజం నుండి అనేది అనేక సార్లు విభజన చెంది అనేక కణాలు ఏర్పరచుకుంటుంది. ఈ కణాలన్నీ కూడా కలిసి ఏమంటే బంతి ఆకారాన్ని మరి పోలినటువంటి నిర్మాణంగా ఏర్పడుతుంది. మరి ఈ కణాలే ఈ విధంగా బంతి ఆకారం నుండి ఈ కణాలే వివిధ కణజాలాలు అవయవాలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అభివృద్ధి చెందిన పిండాన్ని మనం అంటే నిర్మాణాన్ని మనం అంటే పిండం లేదా ఎంబ్రియో అంటాం. అంటే సంయుక్త బీజంలోని కణాలు అనేవి విభజన చెంది మరి కణజాలాలు అవయవాలుగా ఏర్పడతాయి. ఈ విధంగా అవయవాలుగా ఏర్పడినటువంటి అభివృద్ధి చెందినటువంటి ఈ నిర్మాణం మనం అంటే పిండము లేదా ఎంబ్రియో అంటాము. ఈ యొక్క పిండం అనేది గర్భాశయ కుడ్యానికి అంటు పెట్టుకుంటుందండి. ఈ యొక్క పిండం అనేది గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకొని తదుపరి అభివృద్ధి గర్భాశయంలో జరుగుతుంది. ఈ పిండంలోని కణాలు అనేవి మరలా అభివృద్ధి చెంది అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలు ఏర్పడతాయి. ఇలా పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్నే పూర్తి అవయవాలు ఏర్పడుతుంటే ఈ విధంగా పూర్తిగా అభివృద్ధి చెందిన ఈ యొక్క పిండాన్ని మనం భ్రూణము అంటామండి. ఈ విధంగా పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని మనం భ్రూణము అంటాము. ఈ యొక్క సంయుక్త బీజము భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను సంయుక్త బీజము భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను మనం అంటే గర్భం దాల్చుట ప్రెగ్నెన్సీ అంటాము. గర్భం దాల్చడం సాధారణంగా శిశువు పుట్టడానికి సుమారుగా 270 నుండి 80 రోజుల సమయం పడుతుంది. ఈ విధంగా పిండం అనేది బయటకు రాకుండా మరి గర్భాశయం నుండి గర్భం నుండి ఆ కాలాన్ని మనం అంటే గర్భాశయ కాలం లేదా గెస్టేషన్ పీరియడ్ అంటాము. ఈ యొక్క మానవుల్లో గెస్టేషన్ పీరియడ్ అనేది 200 గర్భావధి కాలం లేదా గెస్టేషన్ పీరియడ్ అనేది 270 నుండి 280 రోజులు ఉంటుంది. వివిధ రకాల జీవుల్లో ఈ యొక్క గెస్టేషన్ పీరియడ్ లేదా గర్భావధి కాలం అనేది వివిధ రకాలుగా ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అంటే చూడండి, ఇక్కడ మీకు తెలుసా పదం ఉందండి. మీకు తెలుసా టెస్ట్ ట్యూబ్ బేబీలు. కొంతమంది స్త్రీలలో పాలపియ నాళాలు మూసిపోయి ఉన్నాయి అని చెబుతుంటే మనం వింటూ ఉన్నామని. ఇలాంటి స్త్రీలు అని ఎలాంటి స్త్రీలలో పాలపియ నాళము కొంతమందిలో మూసుకుంటుంది. ఈ మూసుకొని ఉన్న పాలపియ నాళము ఎవరిలో ఉంటుందో అలాంటి స్త్రీలు గర్భాన్ని దాల్చలేదు. ఎందుకంటే శుక్రకణం ఫలదీకరణం కొరకు అండాన్ని చేరలేదు. ఎందుకంటే ఈ యొక్క శుక్రకణం అవి పాలపియ నాళాల ద్వారా బయలుదేరుతాయి. కాబట్టి ఈ యొక్క పాలపియ నాళాలు మూసుకొని పోయినాయి. కాబట్టి ఈ యొక్క శుక్రకణాలు మరి పాలపియ నాళాకుండా వెళ్ళవు. కాబట్టి అక్కడ ఫలదీకరణ అనేది జరగదు.
అలానే కొందరు పురుషుల్లో శుక్ర కణాల ఉత్పత్తి వాటి సంఖ్యలో లోపాలు ఉంటాయి. పురుషులు అయితే శుక్ర కణాల యొక్క ఉత్పత్తి కానీ లేదా వాటి యొక్క సంఖ్యలో లోపాలు ఉంటాయి. అంటే ఉత్పత్తి సరిగా ఉండకపోవడం, అదేవిధంగా తక్కువగా ఏర్పడడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఏం చేస్తారంటే అప్పుడే విడుదలైనటువంటి అండము శుక్రకణం సంగ్రహించి అప్పుడే విడుదలైనటువంటి ఈ యొక్క అండము అదేవిధంగా శుక్రకణం సంగ్రహించి పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందిస్తారు. అంటే అప్పుడు విడుదలైనటువంటి ఈ యొక్క అండము కణాన్ని మరి సంగ్రహించి ఈ యొక్క డాక్టర్ ఏం చేస్తారంటే ఈ యొక్క పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందిస్తారు. దీనినే ఐవీఎఫ్ అండి. దీని మనం అంటే ఐవీఎఫ్ అంటే శరీరం బయట ఫలదీకరణము. ఈ యొక్క ఫలదీకరణ చెందిన సంయుక్త బీజాన్ని ఈ యొక్క సంయుక్త బీజాన్ని ఒక వారం వరకు ప్రయోగశాలలో అభివృద్ధి చేసి తర్వాత దాన్ని గర్భాశయంలో స్త్రీ జీవుల యొక్క గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇంకా మిగిలిన పిండ అభివృద్ధి అంతా కూడా ఆ పిండం అభివృద్ధి అంతా కూడా తల్లి గర్భాశయంలో జరుగుతుంది. ఆ తర్వాత తల్లి సాధారణ తల్లి వలె జన్మిస్తుంది. ఈ పద్ధతిలో పుట్టే బిడ్డలను ఏమంటారంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాము. ఇలాంటి పిల్లలు పరీక్ష పుడుతున్నాం అనుకుంటారండి. కానీ పరీక్ష నాలుకలో కాదు, తల్లి యొక్క గర్భంలో పుట్టడం అయితే జరుగుతుంది. గర్భంలో పుట్టడం అయితే జరుగుతుంది. వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీలు. ఇక నెక్స్ట్ పెడితే మనం ఇందాకన అంతర్ఫలదీకరణ చెప్పుకున్నాం. అంతర్ఫలదీకరణ అంటే స్త్రీ జీవి యొక్క శరీరంలో ఈ యొక్క ఫలదీకరణ జరిగినట్లయితే మనం దాన్ని ఫలదీకరణం అంటాము చెప్పుకున్నాం. క్షీరదాలు కూడా అంతర్ఫలదీకరణం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ పోతే బాహ్య ఫలదీకరణం అండి. జీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణను జరిగే ఫలదీకరణం అంటే బాహ్య ఫలదీకరణ అంటాం. దీన్ని ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాము. అంతర్ఫలదీకరణ అంటే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం. రైట్. ఇక్కడ స్త్రీ జీవి యొక్క శరీర వెలుపల జరిగేటువంటి ఈ యొక్క ఫలదీకరణను బాహ్య ఫలదీకరణం లేదా ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాము. ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ లేదా బాహ్య ఫలదీకరణం అనేది ప్రధానంగా కప్పలో జరుగుతుంది. ఈ కప్పలో జరిగే ప్రతిపత్తి మనం బాహ్య ఫలదీకరణకు మనం ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే కప్ప యొక్క జీవిత చరిత్ర. మనం 7వ తరగతిలో పట్టుపురుగు యొక్క జీవిత చరిత్ర వాటి యొక్క దశ గురించి మనం వీడియో చెప్పుకున్నామండి, మనం చదువుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కప్ప యొక్క జీవిత చరిత్ర. రైట్. ఇక్కడ కప్ప యొక్క జీవిత చరిత్రని మనం ఒకసారి చూద్దామండి. ఇది కప్ప అండి. కప్ప నుండి ప్రదేశము కొన్ని రకాల జీవులలో ఇక్కడ బిట్టుందండి. కొన్ని రకాల జీవులలో గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉంటాయి. కొన్ని రకాల జీవులలో గుడ్ల నుండి బయటకు వచ్చిన జీవులు తల్లిదండ్రులను పోలి ఉంటాయి. కొన్ని జీవులు మాత్రము తల్లిదండ్రులను పోలి ఉండండి. కొన్ని జీవులను తల్లిదండ్రులను తల్లిదండ్రులు పోలి ఉండకుండా అవి ఏం చేస్తాయంటే రూపవిక్రియ అనే ప్రక్రియను చూపుతాయండి. రూపవిక్రియ అనేటువంటి ప్రక్రియ చూపుతాయి. ఆ రూపవిక్రియ తర్వాత తల్లిదండ్రులను పోయినటువంటి జీవులుగా మారడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రూపవిక్రియని మనం అంటే మెటామార్ఫాసిస్ అంటామండి. మెటామార్ఫాసిస్ అంటాము. మెటా అంటే బియాండ్, మార్ఫ్ అంటే ఫ్రమ్. రైట్. చూడండి ఇక్కడ మరి ఈ విధంగా మెటామార్ఫాసిస్ లేదా రూపవిక్రియ జరిగి కొంతకాలము ఈ యొక్క రూపవిక్రియలో కొంతకాలం పాటు అభివృద్ధి జరిగి శరీర ఆకారంలో మార్పు వచ్చిన తర్వాత అవి తల్లిదండ్రులను పోలి జీవులుగా మారుతాయి. ఇక మెటామార్ఫాసిస్ లేదా రూపవిక్రియ అనేది కప్పలో జరుగుతుంది. అదేవిధంగా పట్టుపురుగు జీవితంలో కూడా రూపవిక్రియ జరుగుతుంది. అదేవిధంగా సీతాకోకచిలుక కూడా ఈ యొక్క రూపవిక్రియను మనం చూడవచ్చు. అంటే రూపవిక్రియ అంటే ఇవి తల్లిదండ్రుల పోలిక కలిగి ఉండవు. కొంతకాలం తర్వాత తల్లిదండ్రుల రూపం సంతరించుకుంటాయి. ఈ విధంగా జరిగేటువంటి మార్పును మనం అంటే మెటామార్ఫాసిస్ లేదా రూపవిక్రియ అంటాము. ఈ యొక్క రూపవిక్రియకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఫ్రాగ్, కప్ప అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ కప్పలో రూపవిక్రియ జరుగుతుంది. నెక్స్ట్ అయితే మనం చెరువు దగ్గర కానీ కాలువల దగ్గర కానీ
చెరువుల దగ్గర కానీ, కాలువల దగ్గర కానీ, లేదా నీరు ఉండే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకి ఆ యొక్క నీటిలో మరి చేపల ఆకారంలో ఈదుతూ ఉంటాయండి. కానీ అవి నిజంగా చేపలు కావు. ఏంటి సార్ అంటే కప్ప యొక్క టాడ్పోల్ లార్వాలు. కప్ప యొక్క టాడ్పోల్ లార్వాలు. ఈ కప్ప యొక్క టాడ్పోల్ లార్వా అదేవిధంగా చేప పిల్ల అనేది 2 ఒకే రకమైన ఆకారాన్ని ఒకే రకమైన ఆకారాన్ని కలిగి ఉంటాయండి. ఈ యొక్క టాడ్పోల్ లార్వానే క్రమేపీ అభివృద్ధి చెంది మరి ప్రౌఢ కప్పగా మారడం జరుగుతుంది. ఏ ప్రక్రియ ద్వారా అంటే రూప విక్రియ లేదా మెటామార్ఫిస్ అటువంటి ప్రక్రియ ద్వారా ఈ యొక్క ప్రౌఢ కప్పగా మారడం అయితే జరుగుతుంది. ఇది బాహ్య ఫలదీకరణం. నెక్స్ట్ పోతే కప్ప. నెక్స్ట్ పోతే ఈ యొక్క బాహ్య ఫలదీకరణ కప్పల్లో సాధారణంగా ఎప్పుడు జరుగుతుందంటే వర్షాకాలం జరుగుతుందండి. ఈ యొక్క కప్పల్లో బాహ్య ఫలదీకరణ ఎప్పుడు జరుగుతుందంటే సాధారణంగా వర్షాకాలంలో జరుగుతుంది. ఇది కప్పలో నుండి బాహ్య ఫలదీకరణ. ఈ యొక్క బాహ్య ఫలదీకరణ అనేది ఈ యొక్క కప్పలో ఎక్కడ జరుగుతుందంటే నీళ్ళలో లేదా నీటిలో జరుగుతుంది. ఈ యొక్క కప్పలో బాహ్య ఫలదీకరణ అనేది నీళ్ళలో జరుగుతుంది. కప్పలో బాహ్య ఫలదీకరణ అనేది నీటిలో జరుగుతుంది. మరి ఈ 2 కప్పలు సంయోజించినప్పుడు మరి ఆడకప్ప అండాలను అదేవిధంగా మగకప్ప శుక్రకణాలను నీటిలో వదిలేస్తుందండి. నీటిలో వదిలిన తర్వాత ఆ తర్వాత నీటిలోనే ఇవి 2 కూడా ఈ యొక్క శుక్రకణాలు అదే అండాలు అనేవి సంయోగం చేయడం అయితే జరుగుతుంది. అంటే నీటిలో జరుగుతుందండి ఈ యొక్క సంయోగం. కాబట్టి ఈ ఫలదీకరణ మనం అంటే బాహ్య ఫలదీకరణ అంటాము. ఈ విధంగా బాహ్య ఫలదీకరణ అనేది వానాకాలం లేదా వర్షాకాలంలో కప్పలో జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ అంటే వర్షాకాలంలో ఇప్పుడండి కప్ప యొక్క టాడ్పోల్ లార్వా అనేది మరి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుతుంది. కప్ప యొక్క టాడ్పోల్ లార్వా అనేది ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియను జరుపుతుంది. ఇక నెక్స్ట్ మీకు తెలుసా డాలీ కథ. క్లోనింగ్ అనేది కణము యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. క్లోనింగ్ అంటే ఏంటంటే కణము యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. ఈ క్లోనింగ్ అనే పద్ధతిలో ఏదైనా అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి. ఈ ప్రక్రియలో ఈ యొక్క క్లోనింగ్ అనే ప్రక్రియలో ఏదైనా అవయవం లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారు. మొట్టమొదటిగా ఇయాన్ విల్మట్. ఎవరండి? ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు మొట్టమొదటిసారిగా ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు రోజలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో జీవులలో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. మొట్టమొదటిసారిగా ఇక క్లోనింగ్ను ఎవరు చేసేసారంటే ఇయాన్ విల్మట్ అదేవిధంగా అతని యొక్క సహచరులు ఎక్కడ చేసేసారంటే రోజలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో జీవులలో క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. డాలీ అనేటువంటి సరికొత్త గొర్రెను జూలై 5న 1996లో సృష్టించారు. ఇప్పుడండి డాలీ అనేటువంటి సరికొత్త ఈ క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా డాలీ అనే సరికొత్త గొర్రెను జూలై 5, 1996లో ఈ యొక్క క్లోనింగ్ ద్వారా సృష్టించారండి. ఎవరు సార్ అంటే ఇయాన్ విల్మట్ అతని సహచరులు. ఇది మొదటి క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొంది. ఈ యొక్క గొర్రె అనేది మొదటి క్లోనింగ్ క్షీరదంగా గుర్తింపు పొందండి. మరి దీన్ని ఎలా చేశారు సార్ అంటే డాలీని సృష్టించే క్రమంలో ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క స్తన గ్రంథుల నుండి గొర్రె యొక్క
స్తన గ్రంథుల నుండి ఒక కణాన్ని సేకరించి అదేవిధంగా నల్ల ముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క నల్ల ముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క కేంద్రకం తీసివేసిన అండముతో పొందుపరిచారు. ఇలా పొందుపరిచిన అండాన్ని స్కాటిష్ ఆడగొర్రెలో ప్రవేశపెట్టారండి. స్కాటిష్ ఆడగొర్రెలో ప్రవేశపెట్టారు. పెరుగుదల పూర్తయిన తర్వాత ఆ ఆడగొర్రె అనేది డాలీకి జన్మించింది. ఈ విధంగా వియాన్ ఇల్మెట్ యొక్క డాలీ అనే గొర్రెను జూలై 5వ తారీఖు అంటే పర్యావరణ దినోత్సవం అండి. జూలై 5వ తారీఖు 1996 చేయడం అయితే జరిగింది. ఇది డాలీ యొక్క కథ. చివరిగా ఈ యొక్క డాలీ అనేది ఫిబ్రవరి 14, 2023లో ఊపిరితిత్తుల వ్యాధికి గురై ఈ యొక్క డాలీ అనేది మరణించింది. ఫిబ్రవరి 14, 2003 ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి గురై ఈ యొక్క డాలీ అనేది చనిపోయిందండి. డాలీ తర్వాత క్లోనింగ్ ప్రక్రియలో ఇతర క్షీరదాలను సృష్టించేందుకు అనేక ప్రయత్నాలు జరిగినాయి. కానీ అవేమీ విజయవంతం కాలేదు. పుట్టక ముందు లేదా పుట్టిన తర్వాత చనిపోవడం లేదా అసాధారణ లక్షణాలతో పుట్టడం జరిగింది. కాబట్టి సృష్టించబడింది ఏంటంటే ఈ యొక్క డాలీ ఒకటి మాత్రమే క్లోనింగ్ ద్వారా. ఇది ఇందులో పాడినటువంటి మరి అంశాలండి. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందాం ఒకసారి. పిల్లలకు జన్మనిచ్చే ఆవు, కుక్క, మానవులు వంటి వాటిని మనం శిశుోత్పాదక అంటాము. కోడి, కప్ప, బల్లి, సీతకొచ్చులుగా గుడ్లు పెట్టే వాటిని మనం శిశుోత్పాదకాలు అంటాము. శిశుోత్పాదక జీవులకు బాహ్య చెవులు ఉంటాయి, అదేవిధంగా శరీరపైన రోమాలు ఉంటాయి. మరి అండోత్పత్తి జీవులకు అంతర్చెవులు ఉంటాయి, అది శరీరంపై రోమాలు ఉండవు. నెక్స్ట్ సాధారణంగా జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి అనే 2 పదాలు జరుపుతుంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది సంయోగ బీజాల కలయిక జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఎలాంటి సంయోగ బీజాలు ఏర్పడవు. అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది సాధారణంగా సూక్ష్మ జీవులలో, అదేవిధంగా నిమ్న స్థాయి జీవుల్లో జరుగుతుంది. ద్విధా విచ్ఛత్తి, కోరకి బోన్ మొదలైనవి అలైంగిక ప్రత్యుత్పత్తిలో సాధారణంగా కనిపించినటువంటి లైంగిక పద్ధతి విధానాలు. మరి ద్విధా విచ్ఛత్తి అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజ కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముస్కాలు, ఒక జత శుక్రవాహికలు మరియు పురుషాంగం ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అయితే ఒక జత స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మరి స్త్రీ బీజ కోశం, ఒక జత స్త్రీ బీజ కోశాలు, అదేవిధంగా ఒక జత పాలపీనాలు, అదేవిధంగా అండాశయం, అదేవిధంగా గర్భాశయం బాహ్య జనాంగాలు ఉండటమైతే జరుగుతుంది. అండాశయము అండాలను, ముస్కాలు అనేవి శుక్రకణాలని విడుదల చేస్తాయి. అండాశయం అనేది అండాలను, అది శుక్రకణాలు అనేవి ముస్కాలు అనేవి శుక్రకణాలని చేస్తాయి. శుక్రకణం అన్నం కలయికను మనం ఫలదీకరణం అంటాము. ఈ యొక్క ఫలదీకరణ ఫలితంగా సంయుక్త బీజం ఏర్పడుతుంది. స్త్రీ శరీరం వెలుపల జరిగే ఫలదీకరణ బాహ్య ఫలదీకరణం అని అంటాము. స్త్రీ శరీరంలో లోపల జరిగే ఫలదీకరణము అంతర ఫలదీకరణ అంటాము. ఈ యొక్క ఫలదీకరణం మానవులు, కుక్కలు, కోళ్ళు, మనవులు ఈ యొక్క అంతర ఫలదీకరణం అనేది సాధారణంగా అన్ని రకాల క్షీరదాల్లో కనిపిస్తుంది. అదేవిధంగా బాహ్య ఫలదీకరణ నీటిలో నివసించే జీవులటువంటి చేపలు, సముద్ర నక్షత్రం, కప్పలలో ఈ యొక్క బాహ్య ఫలదీకరణ అనేది మనకి కనబడుతుంది. ఫలదీకరణ వలన పిల్లలకు తల్లి నుండి లేదా తండ్రి నుండి వంశపారపర్యంగా కొన్ని లక్షణాలు వస్తాయి. ఇవి జంతువుల ప్రత్యుత్పత్తి పాఠ్యాంశంలో ముఖ్యమైన అంశాలు. చూస్తుండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.